సున్నుండలంటే ఎప్పుడు పంచదారతోనే చేసుకుంటాము. కానీ పంచదార హెల్తీ కాదు కదండీ. అందుకని ఇప్పుడు బెల్లం సున్నుండలైతే ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూసేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నోరూరించే ఈ బెల్లం సుండలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదండీ. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా మినపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకోండి. దానికి ఒక టీ గ్లాస్తోని ఒక పావు వంతు అయితే బియ్యం అయితే తీసుకోండి. బియ్యం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే సున్నుండ తినేటప్పుడు నాలుక అంటుకోకుండా ఉంటుందండి. దానికోసమైతే ఈ బియ్యం అయితే కంపల్సరీగా వేసుకోవాలి. చక్కగా ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఫైనల్లోని బియ్యం కూడా వేసేసుకొని అది కూడా వేయించేసుకోండి. ముందుగా బియ్యం వేయకండి, బాగా రోస్ట్ అయిపోతుంది. దీని అంతటిని మనం మిల్లుకి కూడా పట్టించవసరం లేదు, మిక్సీ పట్టించేస్తే సరిపోతుందండి. ఫైన్ పౌడర్ లాగా మరీ ఫైన్ పౌడర్ చేయకండి, చిన్నది గరుకుంటేనే బాగుంటుంది. అందులోని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మనం మిక్సీ అయితే చేసేసుకోవాలి. బెల్లం చూసుకోండి, మీకు సరిపడినంత బెల్లం అయితే వేసుకోండి కరెక్ట్గానా. చూసారు కదా, మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు నెయ్యి మరిగించి ఉంచుకోవాలి. ఇప్పుడు సరిపడినంత నెయ్యి అయితే వేసుకోండి. చూసుకోండి, మనకి ఉండ వచ్చినంత నెయ్యి అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యి అంతటిని దానికి కలిసేలాగైతే చుట్టుకోవడానికి సరిపడగా ఉండొచ్చేలాగైతే కలిపేసుకోండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా అవన్నీ చూసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా, అంతటిని బాగా కలుపుకున్న తర్వాత నాకైతే ఇంకా కొంచెం నెయ్యి అయితే సరిపోలేదు అనిపించింది. అందుకని ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. అంత బాగా కలుపుకున్న తర్వాత చక్కగా మీకు చేతికి ఎంత మీకు ఉండ కావాలి అని అనుకుంటే అంత సైజులో అయితే ఉండలైతే చుట్టేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. నెయ్యి అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఉండ అనేది విడకుండా ఉంటుందండి. మీరు ఏమాత్రం నెయ్యి తగ్గించినా ఉండ అనేది విడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి నెయ్యి అనేది. షుగర్తో మంచిది కాదు కదండి. అందుకని ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నోరూరించే బెల్లం సున్నుండలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ బీపీ టేస్టీ అడ్డా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఉండలు అయితే రెడీ అయిపోయాయి, నోరూరించే ఉండలు.